నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాను. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం. ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం. అలాగే భారతరత్న అవార్డు వచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి, ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, అలాగే మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, వైజయంతిమాల బాలి గారికి, మిగతా అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి పద్మ అవార్డ్స్ గురించి మాటలు చెప్పి ముగిస్తాను. నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మారుమూల ప్రతిసారి పద్మ అవార్డ్స్ అనగానే రికమెండ్ చేస్తారు, ఈ వ్యక్తికి ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇవ్వాలి అని. వాటన్నిటినీ పక్కన దోసేసి టాలెంట్ ఎక్కడుంది, ప్రతిభ ఎక్కడుంది, త్యాగం ఎక్కడుంది అని వెతుక్కొని మరి దేశం నలుమూలల నుంచి ఆయన వ్యక్తులను తీసి పద్మ అవార్డ్స్ ఇవ్వటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఆయన ప్రధానమంత్రి గారు కాకముందు నుంచి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన గుర్తించాను, భవిష్యత్తుకి భారతదేశానికి ఇలాంటి నాయకుడు కావాలని. అలాంటి ప్రధానమంత్రి గారికి రిపబ్లిక్ డే దినోత్సవం రోజున అభినందనలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, రాష్ట్ర నాయకులందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులందరికీ, కేంద్ర మంత్రివర్గానికి, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, పెద్దలు అమిత్ షా గారికి, నరేంద్ర మోదీ గారికి, నడ్డా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.
కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అందరూ అందరితో పాటు ఆవిడని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద. అందరూ ఏం అలవాటు చేసామంటే, గత అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు 7 దశాబ్దాల పై చిలుకులో సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం మనోభావాలు మనోభావాలు దెబ్బతింటేనే మాట్లాడాలి, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడాలి, హిందువుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడకపోవటమే సెక్యులరిజం అనే ఒక రాంగ్ డెఫినేషన్ తీసుకున్నాం. సెక్యులరిజం అంటే ఏ మతానికి, ఏ కులానికి, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా, అకారణంగా దూషించినా అది సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం. అది ఆ నేపథ్యంలో నేను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నేను పిఠాపురంలో హిందూ దేవాలయాలు అపవిత్రం చేస్తే దాని గురించి మాట్లాడినప్పుడు నేను వారికి చెప్పాను. నిన్న క్రిస్టియన్ పాస్టర్ల మీటింగ్లో చెప్పిన మీకు పంచుకుంటున్నాను. అది నేను చెప్పింది ఏంటంటే, ఇది నేను హిందూ దేవాలయాల గురించి, అపవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు నేను ఇది దోషులను పట్టుకోండి అంటే నేను హిందూ మతాన్ని వెనకేసుకు రావడం కాదు, ఒక అపవిత్రం చేసిన వ్యక్తుల్ని శిక్షించమని అర్థం. అలాగే ఒక చర్చి మీద దాడులు జరిగితే మొట్టమొదటగా స్పందించేది జనసేన, పవన్ కళ్యాణ్ అవుతారు. నేను వారికి చెప్పింది ఏంటంటే, నిజంగా నేను గౌరవం చూపించాలి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ. నా వైఫ్ క్రిస్టియన్.